డిసెంబర్ 23వ తారీఖు సింగరేణి డే సెలబ్రేషన్స్ మన ఇల్లందులో జరుగుతుంటాయి. అవి ఏ విధంగా ఉన్నాయి వాటిని మీకు చూపెట్టాలనే ప్రయత్నం చేస్తూ నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్లో సింగరేణి ప్రగతి పదంలో అన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా కొత్తగా 2165 ఉద్యోగాల భర్తీ, కార్మికులకు ₹1,00,00,000 బీమా, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు 30 లక్షల బీమా సదుపాయం, కారుణ్య నియామకాల్లో వయోపరిమితి 35 సంవత్సరాలు ఉండగా దాన్ని 40 ఏళ్లకు పెంపు, కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటా తొలిసారిగా ₹5,000 చెల్లింపు, చరిత్రలో తొలిసారిగా 33% సంస్థ సాధించిన లాభాలను కార్మికులకు పంచిన విషయం, అలాగే అత్యధికంగా సింగరేణి సాధించిన ఉత్పత్తి, లాభాలు, టర్నోవర్ వివరాలు, తొలి నాళ్లలో ఇల్లందులో సింగరేణి సంస్థ ఏర్పడ్డప్పుడు ఎలా ఉండేది లాంటి వివరాలను తెలియజేస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సింగరేణి మహిళలు సేవా సమితి మహిళలు వారి స్టాల్ కూడా ఉంది. అక్కడ వారి పనితనం, చేతి వృత్తుల స్టాల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ సింగరేణి ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా ఉంటుంది అన్న వివరాలు తెలిపే స్టాల్స్ ఏర్పాటు చేసి చక్కటి ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. ఏదేమైనప్పటికీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్కువ అయితే అక్కడ లేదు. నేను చాలా అంచనా వేసిన. సింగరేణి పుట్టింది ఇల్లందులోనే కాబట్టి ఇక్కడ సింగరేణి డే సెలబ్రేషన్స్ ఇప్పుడు బాగా చేస్తారు. ఎందుకంటే సింగరేణి తొలినాళ్లలో సింగరేణి సంస్థ కార్మికులు పడ్డ ఇబ్బందుల వివరాలు, ఆ రోజుల్లో బావులు ఎలా ఉండేటివి అన్న వివరాలను తెలియజేస్తూ ప్రస్తుతం ఏ స్థాయిలో సింగరేణి టెక్నాలజీ ఉన్నది అన్న పూర్తి వివరాలను ఇక్కడ ప్రజలకు ఒక చరిత్రలాగా తెలియజేసే ప్రయత్నం చేస్తారని నేను అనుకున్నా. కానీ అంతగా లేదు. ఒక విషయం ఏంటంటే మన ఇల్లందులో సింగరేణి పుట్టిన మన ఇల్లందులో ఈ సింగరేణి డే సెలబ్రేషన్స్ వాళ్ళు చేయటం అన్నది మాత్రం ఆనందించదగ్గ విషయం.